భద్రాచలం పట్టణంలో అంబేద్కర్ సెంటర్ వద్ద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ, ఉప సర్పంచ్ రత్నం కవిత తదుపరి ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సభను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనే విలువలను భారత సమాజానికి అందించి ప్రతి మనిషి గౌరవంతో జీవించే హక్కు కల్పించిన మహోన్నత నాయకుడు అంబేద్కర్. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ జేఏసీ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, యూత్ నాయకులు, మహిళలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. మన అందరికీ తెలుసు, ఈరోజు 45వ జయంతి జరుపుకుంటున్నాం. అలానే మీరు ఎక్కడ పుట్టారేదని తెలుసు, 1991లో పుట్టడం. ఆయన అనేక కష్టాలు పడి మీకు తెలుసు. ఆ రోజు దీపావళి ఉన్నప్పుడు అండరాంతనంలో ఉన్నప్పుడే దళిత కుటుంబంలో పెట్టి వివిధ దేశాల్లో, లండన్లో చదివారు, కొలంబియాలో చదివారు. ఆయన ఒక న్యాయవాదిగా చదివి న్యాయవాదిగా ఒక పట్టా పుచ్చుకొని అదేవిధంగా పార్టీలోకి వచ్చి మొట్టమొదటి స్వతంత్రం సంపాదించిన తర్వాత ఒక న్యాయశాఖలో పోరాటం చేసి దళితుల కోసం పోరాటం చేసి రాజ్యాంగంలో ఒక లిపిగా మిగిలిన మన డాక్టర్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు నా ఏకవేదిక అయ్యాం. ఈరోజు అందరం ఏకదాటి మీదకి వచ్చాం. ఈరోజు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలు అందరం ఒక దీనికి వచ్చాం. తెలుసు ఆ రోజు రాజ్యాంగంలోని ఏ విధంగా పలానా కులం వాళ్ళు వెనుకబడి ఉన్నారు, వీరు ఇంత శాతం ఉన్నారు. అలానే మనం గొప్ప కులస్తులు ఎక్కువ డబ్బులు కూడా ఉన్నా కానీ వాళ్ళు ఇంతే పర్సెంటేజ్ ఉన్నారు. ఈ పర్సెంటేజ్ ఖచ్చితంగా ఇవ్వాలని ఆ రోజు ఏదైతే రిజర్వేషన్ చేశారు, ఆ రిజర్వేషన్ ద్వారా చదువులు కూడా ఏజెన్సీ ప్రాంతాల చదువులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి హాస్టల్స్, అనేక రంగాల్లో వీళ్ళు ఉండాలి, వీళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని ఒక చదువే కాదు, ఒక ఉద్యోగ రంగాల్లో ఉద్యోగాలే కాకుండా రాజకీయ రంగాల్లో ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, అన్న ఎమ్మెల్యేగా ఉన్నా, సర్పంచ్లుగా ఉన్నా, వార్డు మెంబర్లుగా ఉన్నా, ఆయన ఇచ్చే ఈరోజు మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలకు ఖచ్చితంగా ఒక రిజర్వేషన్ కల్పించాలని ఆ రోజు పోరాటం చేసి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు మన ఉద్యోగాలు కూడా ఉన్నాం, వివిధ ఉద్యోగాల్లో ఉన్నాం. ఈరోజు అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పోదెం వీరయ్య గారికి, ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారికి, ఈ దళిత సంఘ నాయకులకు, సంఘాలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాం. చాలా సంతోషం. ఎందుకంటే ఓటు విలువ మనకు తెలవక మనం సీట్లు కోల్పోతున్నాం. రాజేశ్వరరావు గారు చెప్పిన పదం ఏంటంటే సీట్లు మాత్రం మనగా, ఓట్లు మాత్రమే మనవి. దాన్ని సాధించాలంటే ఇటువంటి బడుగు బలహీన వర్గాలంతా ఐక్యం కావాలని ఒక నినాదం తీసుకున్నారు. దాంట్లో చాలా అర్థం ఉంది. ఇప్పుడు రిజర్వేషన్ కల్పించినటువంటి అంబేద్కర్ గారు మనకు ఎస్టీలకు, ఎస్సీలకు మినిమం గ్యారంటీగా వాళ్ళకు వాళ్ళ సీట్లు కేటాయించబడ్డాయి. కానీ అదే బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. 60% ఉన్నటువంటి బీసీలు ఈ రోజున ఒక 4-5% మాత్రమే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది గుర్తించినటువంటి ఈ మధ్య బీసీ సమాజం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్నది. ఈ రోజున చిరంజీవి గారు, అట్లాగే తీమార్ మల్లయ్య గారు, జవహర్ల శ్రీనివాస్ గౌడ్ గారు, వీళ్ళంతా కూడా బీసీ సమాజాన్ని ఒకటి చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ కేంద్రంగా ఒక ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు. విజయవంతం చేయాలనే సంకల్పంతో గత 4 రోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నాయకులతోటి, కార్యకర్తలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది.
దీనిలో ప్రత్యేకత ఏమిటంటే ఎప్పుడైనా అంబేద్కర్ గారి వర్ధంతి కావచ్చు, జయంతి కావచ్చు, ఆదివాసీ సంఘాలు కాదు, ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు కాదు, విడివిడిగా వెళ్ళి దండలేసే కార్యక్రమం జరిగేది. కానీ ఈ రోజు ఒకే వేదిక పైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అందరూ కూడా ఐక్యమయ్యామని ఒక సంకేతం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మన వ్యక్తులు చాలా మంది చెప్పారు, అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. భారత రాజ్యాంగం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి పెట్ట పిచ్చే వార్డు మెంబర్ కానించి ఎంపీలు, ఎమ్మెల్యే వరకు కూడా ఈ యొక్క రిజర్వేషన్ నవ్వుతా ఉన్నాం. బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అందరూ కూడా రానున్న కాలంలో అంబేద్కర్ ఒకటే కోరుకున్నాడు, నేను ఈ దేశానికి ఒక భారత రాజ్యాంగాన్ని అందించాను, ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి ఒక్క హక్కులు, చట్టాలు యథావిధంగా అమలు చేసే విధంగా ఏదైతే ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులను వాళ్ళు చట్టసభలో పోరాటం చెప్పని ఆయన కోరుకున్నాడు. అదే సందర్భంలో ఏ ఒక్క వర్గమో విడివిడిగా కాకుండా ఉమ్మడిగా ఐక్యంగా ఉండాలి, ఏకతగా ఉండాలని చెప్పని ఆయన నిర్ణయించిన పరిస్థితి. కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఉదయం వీరయ్య గారు, మరియు మన భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు గారికి దళిత సంక్షేమ సంఘం తరఫు నుంచి జైభీములు తెలుపుతూ, అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే గంటల గంటలు సరిపోతుంది. ఒక్కటే విషయం, ఎక్కువ సమయం లేదు కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ముందుకు తీసుకెళ్తేనే మరి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలుపుతూ, అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఏరే గారికి, ఎమ్మెల్యే గారు వెంకటరావు గారికి, ఇక్కడికి వచ్చిన టీచర్స్కి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా పేరు పేరున నాలమాడు ఉద్యమ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇలా బడుగు బలహీన వర్గాల కోసం మన అంబేద్కర్ గారి ఎన్ని సేవలు చేశాడో మనందరికీ తెలుసు. ఎంత కష్టపడి ఈ దేశానికి రాజ్యాంగం అందించాడో తెలుసు. ఈరోజు ఎలక్షన్ రాగానే కేవలం అంబేద్కర్ జయంతి కాడికి వచ్చి మరి పోల్ వేయడం జరుగుతుంది. ఎలక్షన్ అయిపోగానే రాజ్యాంగాన్ని విమర్శించే విధంగా ఈ పాలకులు తయారవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కార్యక్రమాలు, జయంతి వర్ధంతులు కూడా ఎప్పుడు కూడా ఘనంగా నివాళులర్పించినప్పుడే ఈ దళిత జాతికి మనుగడ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్. మన భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడే తలిచారనమాట, విద్యతోనే మనం అన్ని సాధించవచ్చని, విజ్ఞానంతో అజ్ఞానపు చీకట్లను తొలగించగలమని ఆనాడు తలిచినటువంటి మహనీయులు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంతటి గొప్పటి రత్నాన్ని మనకు అందించినటువంటి వారి తల్లిదండ్రులకు కూడా ఈ వేదిక ముఖంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని నమ్మారు. అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలిగినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళి తెలియజేసుకుంటూ